ప్రకటన చూసి కృష్ణ గారు ఎంతో సంతోషపడి వాళ్ళు చెప్పినట్లే ఫొటోస్ కూడా పంపించారు. డైరెక్టర్ ఆదుర్తి సుబ్బారావు గారు కృష్ణ గారి ఫొటోస్ చూసి స్క్రీన్ టెస్ట్ కోసం మద్రాసు రమ్మన్నారు. కృష్ణ గారు మద్రాసు వెళ్ళాక స్క్రీన్ టెస్ట్ చేశారు. మళ్ళీ కబురు చేస్తామని చెప్పి పంపించేశారు. కృష్ణ గారితో పాటే ఈ సినిమాకి ఫొటోస్ పంపించిన వారు జయలలిత, కృష్ణంరాజు గారు, హేమమాలిని, గణేష్ పాత్ర కూడా పంపించారు. అయితే ఈ సినిమాలో వీళ్ళని సెలెక్ట్ చేయలేదు. ఈయన మళ్ళీ బుర్రిపాలెం వచ్చాక సెలెక్ట్ అయినట్టు మద్రాసు రమ్మని ఒక టెలిగ్రామ్ వచ్చింది. కృష్ణ గారు మద్రాసు వెళ్లి ఆఫీస్కి వెళ్ళగానే ఒక అగ్రిమెంట్ ఇచ్చారు. మేము తీయబోయే 2 సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించాలి. మొదటి సినిమాకి 2,000 రూపాయలు, రెండవ సినిమాకి 3,000 రూపాయలు అని ఉంది ఆ అగ్రిమెంట్ లో. దానికి సంతోషంగా కృష్ణ గారు ఒప్పుకొని సంతకం చేశారు. ఈ సినిమాలో హీరో ఎవరూ దొరక్కపోతే కళా తపస్వి కె. విశ్వనాథ్ గారిని పెట్టి తీద్దామనుకున్నారట ఆదుర్తి సుబ్బారావు గారు. మొత్తానికి కృష్ణ గారు హీరోగా సెలెక్ట్ అయ్యారు. మరో పాత్ర కోసం మెగాస్టార్ నాన్నగారు కొనిదెల వెంకట్రావు